మీరు చేసే పనుల వల్ల మీ ఇంట్లో వాళ్ళకి చిరాకు తెప్పించే విషయాలే మీకు డబ్బు సంపాదించి పెడుతుంది. నమస్తే మిత్రమా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమతో నా నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది. మీరు ఇప్పటి వరకు ఎప్పుడైనా ఇలాంటి మాటలు విని అనుభవించారా? ఎప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటావు, ఏం పని లేకుండా రోజంతా వృధా చేస్తున్నావు, ఇలా చేస్తే జీవితంలో ఏమవుతావు, మీ ఇంట్లో వాళ్ళు మీ మీద కూడా ఇలాంటి మాటలు అంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈరోజు వాళ్ళకు చిరాకు తెప్పిస్తున్న మీ అలవాట్లే మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే రేపు మీకు లక్షలు సంపాదించి పెట్టే స్కిల్స్ నేర్పుతాయి. అవును మిత్రమా, ఇది నిజం. వాళ్ళకి చిరాకు ఎందుకు వస్తుంది? ముందుగా ఒక విషయం అర్థం చేసుకుందాం. మీ కుటుంబం వాళ్ళు ఏమి మీకు శత్రువులు కాదు. వాళ్ళు మీ విజయానికి వ్యతిరేకమేమీ కాదు. కానీ వాళ్ళు పాత తరానికి చెందిన వాళ్ళు. వాళ్ళ ఆలోచనలు పాతకాలం నుంచి వచ్చినవి. వాళ్ళకు తెలిసిన విజయం జీవితంలో ఏంటంటే చదువు, ఉద్యోగం, నెలకు జీతం, పెళ్ళి, కుటుంబం. ఇదే వాళ్ళ ప్రపంచం. కానీ ఇప్పుడున్న మన ప్రపంచం వేరు. ఇప్పుడు నడుస్తున్న టెక్నాలజీ వేరు. మనం ఎప్పుడూ చూస్తుంటాం కదా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, పర్సనల్ బ్రాండింగ్. కానీ ఇవి వాళ్ళకి అర్థం కావు. దాని వలన వాళ్ళకి మీ జీవితం మీద భయం కలిగిస్తుంది. ఆ భయం వలన వచ్చిన మాట మీకు చిరాకు అవుతుంది. అందుకే వాళ్ళంటారు, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అని. కానీ ఈ రోజుల్లో ఫోన్ సరిగా వాడితే అది ఒక ఆయుధం. మీరు రోజంతా ఫోన్లో ఉంటారు. అమ్మ అంటుంది, ఫోన్ వదలవారా ఇంకా? నాన్న అంటాడు, ఇంత చూసి ఏం సంపాదిస్తావు అని. కానీ నిజమేంటంటే ఈ ఫోన్ ఒక చిన్న డివైస్. కానీ ఇప్పటి కాలంలో ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సంపాదన యంత్రాలలో ఇది ఒకటి. ఈరోజు ఒక యూట్యూబర్ నెలకి 10 లక్షలు, ఒక రీల్స్ క్రియేటర్ 5 లక్షలు, ఒక ఫ్రీలాన్సర్ 3 లక్షలు, ఒక కోచ్ 1 కోటి సంపాదిస్తున్నారు. కానీ అందరూ ఏం వాడుతున్నారు? ఫోన్. కానీ తేడా ఏంటంటే కొంతమంది ఫోన్ను ఎంటర్టైన్మెంట్ కోసం వాడతారు, మరికొంతమంది ఫోన్ను ఎడ్యుకేషన్ కోసం వాడతారు, ఇంకొంతమంది ఇన్కమ్ మిషన్గా వాడతారు. మీరు ఏ గ్రూప్లో ఉన్నారు? ఇదే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మిత్రమా, ఈ రోజుల్లో యూట్యూబ్లో గేమింగ్ ద్వారా కూడా లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ గుర్తుంచుకో, అది కేవలం గేమ్ ఆడటం కాదు. స్ట్రాటజీ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, లైవ్ కామెంటరీ ఉంటుంది. రోజంతా ఆడితే గేమర్ అవ్వరు. రోజు ఇంప్రూవ్ అవుతూ కంటెంట్ క్రియేట్ చేస్తూ డిసిప్లైన్గా పనిచేసే వాళ్ళే గేమర్ అవుతారు. అందుకే గేమింగ్ కూడా స్కిల్ అవుతుంది. కానీ రెస్పాన్సిబిలిటీ ఉంటేనే, లేకపోతే అది టైం పాస్ మాత్రమే. అవసరమైన వీడియోలు చూడటం వేస్ట్ ఏమీ కాదు. మీరు గంటల తరబడి వీడియోలు చూస్తారు. మీ ఇంట్లో వాళ్ళు అంటారు, ఇంత చూసి ఏం నేర్చుకుంటావు? కానీ నిజంగా మీరు ఏం చూస్తున్నారు? ఎడిటింగ్ ట్యూటోరియల్స్, బిజినెస్ ఐడియాస్, మోటివేషనల్ వీడియోస్, పాడ్కాస్ట్, సక్సెస్ స్టోరీస్. ఇవి మీకు తెలియకుండానే మీ మెదడును అప్గ్రేడ్ చేస్తాయి. ఇది మీ ఇన్వెస్ట్మెంట్, ఇన్విజిబుల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కనిపించదు, కానీ రేపు రిజల్ట్ను ఇస్తుంది. మీ ఐడియాలను ఒంటరిగా కూర్చొని ఆలోచించడం వలన. మీ ఇంట్లో వాళ్ళకి అనిపిస్తుంది, డల్ అయిపోయాడు, డిప్రెషన్లో ఉన్నాడేమో అని. కానీ నిజమేంటంటే మీరు చేస్తున్నది ప్లానింగ్, డ్రీమింగ్, విజువలైజింగ్, స్ట్రాటజీ. ప్రతి గొప్ప వ్యక్తి మొదట ఒంటరిగానే ఆలోచించాడు. ఆలోచన లేకుండా విజయం రాదు. మీ ఐడియా గురించి రోజు మీరు చదువుతుంటారు, రాస్తుంటారు, నోట్స్ తీసుకుంటారు,
వాళ్ళకి అనిపిస్తుంది ఇవి అన్నీ యూజ్లెస్ అని. కానీ అదే నాలెడ్జ్ రేపు మీ బ్రాండ్గా మారుతుంది. మీ మాటలకు విలువ, మీ ప్రెజెన్స్కి పవర్ ఉంటుంది. మిత్రమా, ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ లైఫ్లో ఒక డార్క్ ఫేజ్ ఉంటుంది. అప్పుడు ఎవరూ నమ్మరు, కుటుంబం కూడా డౌట్గా ఫీల్ అవుతుంది, స్నేహితులు నవ్వుతారు, సమాజం తక్కువ చేసి చూస్తుంది. ఇది నీకు ఒక పరీక్ష. వీక్గా ఉన్నవాళ్ళు ఇక్కడే ఆగిపోతారు, స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచే పుడతారు. మిత్రమా, ఇక్కడ ఒక నిజం చెప్పాలి. మన పేరెంట్స్ మన ఎనిమీస్ కాదు, కానీ మన సైలెన్స్ వాళ్ళకి భయం. మన ప్లాన్స్ చెప్పకపోతే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. అందుకే మనమే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అమ్మా, నేను ఇది నేర్చుకుంటున్నాను. నాన్న, ఇది నా గోల్. ఇంత టైంలో రిజల్ట్ చూపిస్తాను అని. అప్పుడు వాళ్ళే నీ బిగ్గెస్ట్ సపోర్టర్స్ అవుతారు. ఈరోజు వాళ్ళకి చిరాకు తెప్పించేవే రేపు వాళ్ళని గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఈరోజు వాళ్ళు అంటారు, ఏం చేస్తున్నావురా అని. రేపు వాళ్ళే అంటారు, మా వాడు ఇలా చేశాడు, మా అమ్మాయి ఇంత సంపాదిస్తుంది అని. అప్పుడు వాళ్ళ కళ్ళల్లో గర్వం ఉంటుంది. కష్టపడకపోతే ఇది ఒక అలవాటు, ఒక వ్యసనం మాత్రమే. ఒక విషయం గుర్తుంచుకోండి, ఫోన్ వాడటం వల్ల స్కిల్ రాదు, వీడియో చూడటం వల్ల సక్సెస్ రాదు. యాక్షన్ కావాలి, ప్రాక్టీస్ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి. లేకపోతే నువ్వు చేసే ప్రయత్నం అంతా వేస్ట్. మనం దీనికి 3 గోల్డెన్ రూల్స్ ఫాలో చేయాలి. రూల్ 1, టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. సమయాన్ని వృధా చేయొద్దు. రూల్ నెంబర్ 2, డైలీ లెర్న్ చేయాలి. మనం రోజు మారుతున్న టెక్నాలజీతో అప్గ్రేడ్ అవ్వాలి. రూల్ నెంబర్ 3, ఎగ్జిక్యూట్ చేయాలి. యాక్షన్ లేకపోతే డ్రీమ్ డెడ్ అవుతుంది. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచంలో నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోకపోతే ఎవరూ నీ మీద నమ్మకం పెట్టరు. నీ కాన్ఫిడెన్స్ నీ క్యాపిటల్, నీ డిసిప్లైన్ నీ ఇన్వెస్ట్మెంట్, నీ పేషెన్స్ అదే నీ పవర్. మిత్రమా, నువ్వు ఈరోజు ఒంటరిగా ఉన్నా నువ్వు తక్కువ వాడివేమీ కాదు. నీకంటూ ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. వాటిని మనమే గుర్తించాలి. వాటిని నువ్వే ప్రాసెస్లో ఉంచాలి. ప్రాసెస్ అంటే ప్రోగ్రెస్. ఒకరోజు నీకదే ఇతరులకు ఇన్స్పిరేషన్ అవుతుంది. ఈరోజు నీ మీద ఎవరు నమ్మకం పెట్టుకోకపోయినా నువ్వు మాత్రం నీ కలల మీద నమ్మకం మొదలొద్దు. ఎందుకంటే ఈరోజు చిరాకు, కానీ రేపటి విజయానికి అది విత్తనం. నువ్వు ఆగొద్దు, వెనక్కి తగ్గొద్దు, లొంగిపోవద్దు. నీకంటూ ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ.